గుంటూరు జిల్లా తుర్కపాలెంలో మరణాల మిస్టరీ ఇంకా తేలలేదు. తుర్కపాలెంలో భూసార శాస్త్రవేత్తల బృందం పర్యటిస్తుంది. హైదరాబాద్ నుంచి వచ్చిన 3 శాస్త్రవేత్తలు తుర్కపాలెంలో మట్టి నమూనాలు సేకరిస్తున్నారు. హైదరాబాద్ తీసుకువెళ్లి పరీక్షలు చేయనున్నారు. ఇప్పటికే వైద్య సిబ్బంది గ్రామస్తుల రక్త నమూనాలు సేకరించారు. అందరి హెల్త్ ప్రొఫైల్స్ సోమవారానికి సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీంతో ఇవాళ హెల్త్ ప్రొఫైల్స్ వచ్చే అవకాశం ఉంది. తుర్కపాలెంలో ప్రస్తుత పరిస్థితిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు లైవ్ లో అందిస్తారు. సాంబశివరావు. లక్ష్మీదుర్గ గుంటూరు జిల్లా తుర్కపాలెంలో ఉన్న సమస్యను వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపులు పెట్టి ప్రజలకు కొత్తగా ఎవరికన్నా అనారోగ్య లక్షణాలు వచ్చినా కూడా వారికి తక్షణమే వైద్య పరీక్షలు అందిస్తూనే మరోవైపు గ్రామంలో మంచినీటిని వాటిని సరఫరా చేస్తూ భోజనాన్ని కూడా సరఫరా చేస్తుంది, పారిశుద్ధ్య పనులు చేస్తుంది. మరోవైపు ఈ గ్రామంలో ఇప్పటివరకు గ్రామస్తులు ఏదైతే పక్కన క్వారింగ్ ఉండటం వల్ల తమ నీరు కలుషితమయ్యాయని ఆరోపణలు చేస్తున్నారో దాన్ని కూడా గ్రామస్తుల్లో ఉన్న భయాన్ని పోగొట్టుకునేందుకు ఐసీఆర్ ఆధ్వర్యంలో కూడా ఈరోజు గ్రామంలో సాయిల్ అండ్ వాటర్ టెస్ట్ పరీక్షలు చేసేందుకు హైదరాబాద్ నుంచి శ్రీ బయోకు చెందిన కంపెనీ ప్రతినిధులు అయితే తుర్కపాలెంలో గ్రామానికి చేరుకొని సాయిల్ అండ్ బయో టెస్టులు చేస్తున్నారు. ప్రస్తుతం మనకి శ్రీ బయోకు సంబంధించిన ప్రతినిధులు శాస్త్రవేత్తలు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి అసలు ఈ రోజు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏమేమి పరీక్షలు చేయబోతున్నారు? నా పేరు డాక్టర్ రంజిత్, శ్రీ బయో ఆస్థెటిక్స్ హైదరాబాద్ నుంచి వచ్చాము. సో మెయిన్లీ మేము కొలాబరేట్ అయింది ఐసీఆర్తో కొలాబరేట్ అయ్యి చేస్తున్నాము వర్క్. సో ఈ శ్రీ బయోలో ఏమి అంటే అనేక రకాల R&D వర్క్స్ జరుగుతుంటాయి రెగ్యులర్గా. సో మేజర్లీ మైక్రోబియల్ థింగ్స్ అంటే ఏదైతే హానికరమైన బ్యాక్టీరియాలు ఉన్నాయి, మంచి బ్యాక్టీరియాలు ఉంటాయి, ఈ బ్యాక్టీరియాల పైన వర్క్ చేస్తూ ఉంటాం. సో మేజర్గా ఇక్కడ మాకు కలెక్టర్ గారు అండ్ ఎంపీడో గారు అండ్ ఏఓ గారు అండ్ వీళ్ళ ఆదేశాల ప్రకారం డిఓ గారి ఆదేశాల ప్రకారం ఇక్కడ వచ్చి సాయిల్ కలెక్షన్ చేద్దాం అనేసి అండ్ దాంట్లో ఉన్న మైక్రోబియల్ సోర్స్ ఏంటి అండ్ వాటర్లో కూడా ఏమి ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి అనేది ఇక్కడికి రావడం జరిగింది. సో మెయిన్గా ఇవేమి అంటే ఐసోలేషన్స్ అండ్ మెటాజినోమిక్స్ అంటే DNA లెవెల్ వరకు మనం ఐడెంటిఫై చేయగలుగుతాం అన్నట్టు. సో అప్పుడు మనకేమి అంటే మనకు ఒక క్లియర్ అవగాహన వస్తుంది, వాటర్లో ఏమైనా ఉన్నాయా హానికరమైన లేదా అనేది తెలుస్తుంది. సో దాన్ని బట్టి తర్వాత దానికి ఒకవేళ హానికరమైన ఉంటే దానికి రెమెడీ ఏంటనేది కూడా వీ కెన్ సజెస్ట్. సో ఈ మైక్రోబియల్ ఐసోలేషన్ అనేది 3 నుంచి 4 రోజులు పడుతుంది, 72 hours పడుతుంది. ఈ DNA లెవెల్లో జీనోమిక్ స్టడీస్ చేయాలంటే మాత్రం 20 to 25 days ఖచ్చితంగా తీసుకుంటారు. అందుబాటు వ్యవసాయ శాఖ అధికారులు సార్ ఇప్పుడు ఎక్కడెక్కడ ఈ టెస్టులు చేయించబోతున్నారు గ్రామంలో వచ్చేసి మనకి చనిపోయిన ఫార్మర్ ఒక ఉన్నారండి. అతనికి దాదాపు ఒక 2 సర్వే నెంబర్లో మనకి ల్యాండ్ ఉండటం అనేది మనం ఉంది అతనికి. ఆ 2 ఫీల్డ్స్లో మనం తీసుకుంటాము. అట్లాగే అతనికి సంబంధించి చుట్టుపక్కల అడ్జసెంట్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫీల్డ్స్లో కూడా ఆల్రెడీ మనం గత 2 days బ్యాక్ మనం సాయిల్ శాంపిల్ కలెక్ట్ చేసాం. అట్లాగే ఇప్పుడు మన ఐసీఆర్ వాడు సూచించినటువంటి వీళ్ళు శ్రీ బయో ఎస్థెటిక్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వీళ్ళు సైంటిస్టులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అట్లాగే ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత కూడా వీళ్ళతో పాటు కూడా మేము ఒక 8 to 10 శాంపిల్స్ వరకు మేము ఈ విలేజ్లో డిఫరెంట్ లొకేషన్స్లో మేము అనేది సాయిల్ శాంపిల్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఫీల్డ్లోనే కాకుండా ఏదైతే ఇప్పుడు చనిపోయిన ఫార్మర్ ఉన్నారో వాళ్ళ ప్రిన్సెస్లో హౌస్ ప్రిన్సెస్లో అట్లాగే జనరల్గా ఈ ఏదో బొడ్రాయి దగ్గర కానీ జనరల్ జనసంచారం ఎక్కువ ఉండే దగ్గర ఆ డిఫరెంట్ లొకేషన్స్లో కూడా మేము అలాగే ఫార్మర్ కాకపోయినా కానీ డిసీజ్డ్ ఎవరైతే కొంతమంది చనిపోయి ఉన్నారో వాళ్ళ ప్రిన్సెస్లు కూడా సాయిల్ శాంపిల్ కలెక్ట్ చేసుకొని దాన్ని వీళ్ళ ద్వారా మనకి హైదరాబాద్లో టెస్టింగ్ చేయడం అనేది జరుగుతుంది. దీనికి ఏంటంటే గౌరవ కలెక్టర్ గారు మేడం గారి ఆదేశాల మేరకు అలాగే మా గౌరవ జిల్లా వ్యవసాయ అధికారి వారి ఆదేశాల మేరకు వీళ్ళని సంప్రదించడం జరిగింది. వీళ్ళు ఈరోజు మార్నింగ్ ఇక్కడికి వచ్చున్నారు. ఇప్పటి వరకు 2 వాటర్ శాంపిల్ కలెక్ట్ చేసాం. ఇప్పుడు ఫీల్డ్కి వెళ్ళి మిగతా వీళ్ళు డిఫరెంట్ లొకేషన్స్ అన్నారు, ఆ లొకేషన్స్లో కూడా మనం సాయిల్ శాంపిల్స్ కలెక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుందండి.
ఇది మొత్తానికి తురకపాలెం గ్రామంలో ఇప్పటి వరకు ఎక్కడైతే మరణాలు సంభవించాయో వాళ్ళ ఇళ్ల దగ్గర ఉన్న మట్టి నమూనాలతో పాటు వారు ఎక్కడైనా వ్యవసాయం చేసి ఉంటే వ్యవసాయ భూమిలో కూడా మట్టి నమూనాలు సేకరిస్తారు. అదేవిధంగా గ్రామంలో జనసంచారం ఎక్కువగా ఉండే చోట ఎక్కడైతుందో అక్కడ మట్టి నమూనాలు సేకరిస్తారు. ఇప్పుడు గ్రామంలో ఉన్న ఓవర్ హెడ్ ట్యాంక్ వద్ద నీటి శాంపిల్స్ సేకరించిన పరిస్థితి అయితే ఉంది. వీటిని హైదరాబాద్ తీసుకెళ్లి శ్రీపై ల్యాబొరేటరీలో పరీక్షించి 2-3 రోజుల్లోనే పూర్తి స్థాయిలో నివేదిక అందజేస్తామంటూ కూడా శ్రీభయ్యకు చెందిన శాస్త్రవేత్తలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సాంసూరు అయితే అక్కడ పరిస్థితికి సంబంధించి కూడా సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. అలాగే రక్త నమూనాలు సేకరించడం కానీ ఈ హెల్త్ ప్రొఫైల్స్ వీటన్నిటికి సంబంధించి కూడా ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది, అలాగే మట్టి నమూనాలు సేకరించడం ఇవన్నీ కూడా వీటి రిపోర్ట్స్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే దీన్ని బట్టి తదుపరి చర్యలు ఉంటాయి కాబట్టి. అయితే ఇప్పటికే స్థానికంగా ఉన్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపులు కొనసాగుతున్నప్పుడు కూడా చంద్రబాబు స్వయంగా ఈ గ్రామంపై దృష్టి సారించి ఉన్నత స్థాయి సమీక్ష జరిపిన తర్వాత నేషనల్ హెల్త్ మిషన్ అని రంగంలో దింపి ఈ గ్రామంలో ఉన్న 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి కూడా బ్లడ్ శాంపిల్ సేకరించి వారి ఆరోగ్య పరిస్థితిని కూడా నివేదికను తయారు చేయమని కూడా చెప్పారు. నిన్న శనివారం ఆదివారం 2 రోజుల పాటు నేషనల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో కూడా 14 రకాల బృందాలు గ్రామంలో బ్లడ్ శాంపిల్ సేకరించి చేశారు. అయితే కొంతమంది దాదాపు ఒక 15-20 మెంబర్స్ 20% మంది ఇంకా అందుబాటులో రాని నేపథ్యంలో వారిని కూడా ఈరోజు ఎలాగైనా సరే గుర్తించి వారి నమూనాలు కూడా సేకరించిన తర్వాత ఈరోజు సాయంత్రానికి ప్రభుత్వానికి నేషనల్ హెల్త్ మిషన్స్ వారు ప్రాథమికంగా ఒక నివేదిక అయితే తురకపాలెం గ్రామస్తుల హెల్త్ రిపోర్ట్ అయితే ఒకటి ఇవ్వడానికి కూడా రిపోర్ట్ తయారు చేశారు. ఇక ఈ రోజు వచ్చిన ఐసీఆర్ అనుబంధంగా ఉన్న కొలాబరేషన్గా ఉన్న శ్రీభయ్య చెందిన శాస్త్రవేత్తలు ఈ రోజు తీసుకున్న రిపోర్ట్లన్నీ హైదరాబాద్ తీసుకెళ్లిన తర్వాత 72 అవర్స్ తర్వాత మాత్రమే రిపోర్ట్లు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో దాదాపు 2 నుంచి 3 రోజుల పాటు ఈ సాయిల్ అండ్ వాటర్ రిపోర్ట్లు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. మొత్తంగా తురకపాలెం గ్రామంలో అన్ని రకాల విధంగా ప్రజల్లో ఏవైతే భయాందోళనలు ఉన్నాయో నీరు, భూమి, మట్టి, వాటర్, అదేవిధంగా రక్త నమూనాలు అన్నీ సేకరించి వారికి అసలు గ్రామంలో ఉన్న సమస్య ఏంటి, మరణాల కారణం ఏంటి వెలికి తీసేందుకు కూడా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు అయితే ఇక్కడ చేపట్టింది. థ్యాంక్ యూ సాంబశివరావు.